హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో బ్యూటిఫుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు చాలా మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను, డివోషనల్ వ్లాగ్. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారు కదా, చిన్న తిరుపతి వెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో ఉందండి చిన్న తిరుపతి. పెద్ద తిరుపతి అందరికీ తెలుసు, కానీ చిన్న తిరుపతి ఎవరికీ తెలియదు. అటువంటి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. విష్ణుమూర్తి దశావతారాలు, ఆ లక్ష్మీదేవి, అష్టలక్ష్మి మూర్తులు అన్నీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశానండి. ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అందరూ స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసాము మేము ఫైనల్గా. దీన్ని ద్వారకా తిరుమల అని కూడా అంటారండి. ద్వారకా అనే ముని పేరు మీద ఈ తిరుమలకు ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందంట. నాకు తెలియదు, నాకెవరో చెప్తే తెలిసింది. వచ్చేసాము తిరుపతికి, చూసారా. మనకు పెద్ద తిరుపతిలో ఉన్నట్టు గరుత్మంతుని స్టాచ్యూ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గరుత్మంతుని స్టాచ్యూ. చూడండి స్టాచ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి మనం తిరుపతి లోపలికి. ఇది టోల్ గేట్ పార్కింగ్. ఇది కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కేశఖండనశాల ఉంటుందండి. ఫస్ట్ తలనీలాలు సమర్పించుకుని దేవుడికి, తర్వాత దర్శనానికి వెళ్ళాలి. కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. గోపురం తర్వాత లోపల సీలింగ్కి దేవుడిది స్టాచ్యూ చూడండి ఎంత బాగా వచ్చిందో. తిరుపతిలో అయితే పైనుండి కింద వరకు ఫుల్గా కనబడుతుంది కదా, కానీ ఇక్కడ ఓన్లీ పైభాగం వరకే కనిపిస్తుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ. పూలు కూడా చూసారు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. మనకి పురాణాల్లో తెలుసు కదా, ఆ శ్రీనివాసుడికి ఆవు దూడ రూపంలో వెళ్తున్నామండి. పెద్ద బాబుకి మొక్కుబడి ఉంది, తలనీలాలు సమర్పించుకుందామని వెళ్తున్నాము. చూసారు కదా విగ్రహం లోపల ఇలా ఉంటుంది. తలనీలాలు
కోరిక నెరవేరుతుందండి. ఇప్పుడు ఎప్పుడు హాలిడేస్కి వచ్చిన ఆంధ్రాకి ఎప్పుడు వెళ్తాం మేము ఈ చిన్న తిరుపతికి అయితే. ఎప్పుడో మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు మొక్కుకున్నాము, అప్పుడు వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకున్నాము. మళ్ళీ మా బాబు మొక్కుకున్నాడంట ఎగ్జామ్స్ టైంలో, అందుకని వాడి కోసం అని మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అలాగే మా అమ్మ కూడా మా తమ్ముడికి జాబ్ వస్తే వస్తానని మొక్కుకుంది, అందుకని మా అమ్మ కూడా మాతో పాటు వచ్చింది. చాలా పవర్ఫుల్ గాడ్ అండి, ఏది కోరుకున్నా మనకు నెరవేరుతుంది. చాలా టెంపుల్. అయిపోయిందండి, నేను దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఫోన్ నేను కార్లో పెట్టేశాను. కార్లో నుండి మళ్ళీ ఫోన్ తెచ్చుకొని వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం అయితే దగ్గర నుండి అయితే షూట్ చేసుకుంటా స్లోగా వెళ్తున్నాను. గోపురం మీద చూసారా ఎంత బాగా చెక్కారో విగ్రహాలని. తర్వాత ఇది గోశాల. చూడండి చుట్టూ చిన్న చిన్న షాపులు ఉన్నాయి కదా. ఆలయం గోపురం మీద చూసారా ఎంత బాగున్నాయో స్టాచ్యూస్ అయితే. చిన్న చిన్న షాపులు చుట్టూ ఉన్నాయి. గాజులు, మనకు కావాల్సిన దేవుడు బొమ్మలు ఏం కావాలంటే అవి తీసుకోవడానికి. బ్యాక్ వచ్చినప్పుడు ఇలా లేదండి, కొంచెం ఇంకా డెవలప్ చేశారు టెంపుల్ అయితే. ఆ వాష్రూమ్స్ అవన్నీ అప్పుడైతే లేవు. బాగుంది టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. ఏదో కడతా ఉన్నారు, మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ వస్తే జరుగుతుంది ఏంటంటే. ఇక్కడ
ఇది ఐశ్వర్య లక్ష్మి విగ్రహం. శ్రీ విజయలక్ష్మి విగ్రహము. శ్రీ గజలక్ష్మి అమ్మవారి విగ్రహము. దశావతారాలు లైన్గా మళ్ళీ డిస్ప్లే చేశారు చూడండి. అమ్మవారి అలాగే ఆ స్వామివారి విగ్రహాలు ఇక్కడ నుండి దశావతారాలు మళ్ళీ ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి లైన్గా మళ్ళీ అవతారాలు రిపీట్ చేశారు. ఉన్నట్టు మరి టెంపుల్లో కూడా ఈ అవతారాలు ఇలా కనిపించవండి. ఇక్కడైతే చాలా అందంగా ఉన్నాయి. వామన అవతారము, నరసింహ అవతారము, శ్రీరామ అవతారము, బలరామ అవతారము, తీసిన ఫొటోస్ అన్నీ నేను లైన్గా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. పైన సీలింగ్వి అలాగే దశావతారాల ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను.
ప్లేసెస్ని తప్పకుండా విజిట్ చేయండి. దీన్ని ద్వారకా తిరుమల అంటారు. కొంతమంది చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. స్వామి అయితే ఇలా ఉంటారు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.